ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీవ్రతం కార్యక్రమానికి స్వాగతం. శ్రీవ్రతం అంటే ధనుర్మాస వ్రతం. మార్గశిర మాసంలో గోదాదేవి తాను నోచి మనకందించిన వ్రతం. గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని పొందారని విన్న గోదాదేవి 30 రోజులు 30 పాసురాల తిరుప్పావైని గానం చేసి స్వామికి అర్పించింది. భగవంతుని వరించి ఆయననే భర్తగా పొందింది. అమ్మ గోదాదేవి ఉపనిషత్ సారంగా మనకిచ్చిన తిరుప్పావై వ్రతాన్ని ఈ 30 రోజులుగా మనం ఆచరించుకున్నాం. కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు మన వ్రతంలో గోదాదేవిని అష్టోత్తర శతనామాలతో అర్చించి తరిద్దాం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకి. శ్రీవ్రతం అనేటువంటి ఈ కార్యక్రమంలో మనం ఇన్ని రోజులుగా నిర్వర్తించుకున్నటువంటి తిరుప్పావై వ్రతాన్ని మనకు అందించినటువంటి అమ్మ వైభవాన్ని మనం తెలుసుకొని తర్వాత కృతజ్ఞతాపూర్వకంగా ఆమె పూజను మనం నిర్వహించుకుంటాం. ముందుగా ఆమె వైభవాన్ని మనం తెలుసుకొని తర్వాత పూజా కార్యక్రమంలోకి అడుగు పెడతాం. ఈ వ్రతాన్ని మనకు అందించినటువంటి అమ్మ ఎప్పుడు ఉద్భవించింది అంటే కర్కాటక మాసంలో పూర్వ ఫల్గుని నక్షత్రంలో పెరియాళ్వార్ అనేటువంటి వారికి ఆమె దొరకడం జరిగింది. పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అని అర్థం. ఆయనకు ఆ పేరు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మామూలుగా ఆయన పేరు చూస్తే విష్ణు చిత్తులు అని ఆయన పేరు. విష్ణు చిత్తులు అంటే 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఎల్లప్పుడూ కూడా తన మనస్సులో విష్ణువునే ఆలోచిస్తూ చింతిస్తూ ఉండేటువంటి వారు అని ఒక అర్థం. ఇంకో అర్థం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆయన గురించి చింతిస్తూ ఉంటాడు అని మరొక అర్థం. కాబట్టి ఇంత వైభవం కలిగినటువంటి ఈ ఆళ్వారికి కర్కాటక మాసంలో కలియుగ ఆరంభంలో 908వ సంవత్సరంలో గోదాదేవి తులసీ కోటలో దొరకడం జరిగింది. జనక మహారాజుకు ఏ విధంగా అయితే సీతాదేవి దొరికిందో అదేవిధంగా ఈ పెరియాళ్వారుకు దొరికింది. కాబట్టి అల్లారు ముద్దుగా ఆమెను ఆయన ప్రేమించి జాగ్రత్తగా పెంచడం జరిగింది. ఈ పెరియాళ్వారు యొక్క గృహంలో ఎల్లప్పుడూ కూడా భాగవత ఉపన్యాసాలు రామాయణాది ఉపన్యాసాలు జరగడం వల్ల ఎల్లప్పుడూ అదే కాలక్షేపం అవడం వల్ల ఆ కుమార్తెకు పిన్న వయస్సు నుంచి కూడాను భక్తి 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 ఎల్లప్పుడూ కూడా కృష్ణుడు ఈ విధంగా ఉంటాడు ఈ విధంగా ఉంటాడు అని ఆడుకోవడం, తన తోటి పిల్లలతో కూడా ఎల్లప్పుడూ కూడా భాగవతానికి సంబంధించినటువంటి కథలు చెబుతూ వారితో తిరగడం వల్ల కృష్ణుడి మీద ప్రత్యేకమైనటువంటి ఒక ఆసక్తి ఏర్పడింది ఆ పిల్లకు. ఏ విధంగా అయినా సరే పరాత్పరుడైనటువంటి శ్రీకృష్ణుడినే వివాహం చేసుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం తనకు చిన్నప్పటి నుంచి పరిపూర్ణంగా ఏర్పాటైంది మనస్సులో. మరి ఆయన వివాహం చేసుకోవడానికి మనిషిలా లేడు కదా, ఇది కలియుగం. కలియుగంలో స్వామి అవతరించల. కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం వరకు కూడాను శ్రీమన్నారాయణుడు అనేక విధాలైనటువంటి అవతారాలు ధరించాడు. మరి కలియుగంలో అలాంటి అవతారం లేదు కదా, మరి వివాహం చేసుకోవాలి అంటే ఎట్లా అనేటువంటి ఒక సంశయం. మరి ఈమె చూస్తే ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో ఎప్పుడూ కూడా శ్రీమన్నారాయణునే తలుస్తూ తిరుగుతోంది. మంచి వరుడు ఈమెను అర్థం చేసుకునేటువంటి వాడు కావాలి. ఎలా ఈమెకు వివాహం చేయాలి అని ఆలోచిస్తే మానిడవర్క్ ఎన్రు పేచుప్పడిల్ పాడహిన్రేన్ అని అంటుంది. మనుషులకు ఎవరికైనా ఇచ్చి తనను వివాహం చేస్తే నేను బ్రతకలేను అని అంటుంది ఆండాళ్ తల్లి. మరి ఎవరికిచ్చి వివాహం చేయాలి? స్వామికి ఇచ్చి వివాహం చేయడానికి కష్టం కదా, ఆయన అర్చా రూపంలో ఉన్నాడు, విగ్రహ రూపంలో ఉన్నాడు. మరి ఎలా అనేటువంటి ఒక సంశయం ఆయనకు కలిగింది. ఈ బాచుతోనే ఆయన కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈయన అలా కాలాన్ని గడుపుతూ ఉన్నాడో ఈ లోపల గోదాదేవికి ఒక సంశయం కలిగింది. నేను పరాత్పరుడైనటువంటి ఆ స్వామిని వివాహం చేసుకోవాలి అంటే నా సౌందర్యం కూడా ఆయన సౌందర్యంతో సమానంగా ఉండాలి కదా. ఇప్పుడు ఎవరినైనా వివాహం చేసుకోవాలంటే వారికి సమయుజ్జిగా ఉండాలి. మరి ఈ లోకాన్ని అంతటినీ సృష్టించినటువంటి వాడు, అనేకమైనటువంటి సౌందర్యాలు సృష్టించినటువంటి ఆ పరాత్పరుడు ఎంత సౌందర్యంగా ఉంటాడు అనేటువంటి ఒక సంశయం. ఆయన ఎలాగైనా వివాహం చేసుకోవాలి. మరి ఆ పరాత్పరుడికి తగినటువంటి దానినా లేదా అనే సంశయం ఆమెకు కలిగింది. అప్పటి నుంచి ఏం చేయడం జరిగిందంటే
వడపెరుం కోయిలుడయాన్ అని చెప్పి శ్రీవిల్లిపుత్తూరులో ఈ గోదాదేవి జన్మించినటువంటి క్షేత్రం. ఆ స్వామికి సమర్పించడానికి పెరియాళ్వార్లు ఎల్లప్పుడూ కూడా అనేకమైన మాలికలు కూర్చి ఇంట్లో ఉంచి తర్వాత ఆ కోవిలకి తీసుకుని వెళ్ళడం అలవాటు. ఆయన ఎప్పుడైతే ఇంట్లో ఉంచి బయటికి వెళ్ళారో ఆ సమయంలో ఈ గోదాదేవి ఏం చేసేది అంటే ఆ మాలికలన్నీ కూడా తాను అలంకరించుకొని అద్దంలో చూసుకుని ఆ స్వామికి నేను సరిపోతానా లేదా, ఈడు జోడు సరిపోతుందా అని ఆలోచిస్తూ ఉండేది. ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. విష్ణు చిత్తుల వారికి పెరియాళ్వార్లకి ఈ విషయం తెలియదు. అయిపోయిన తర్వాత ఆ మాలికలన్నీ కూడా ఏ విధంగా అయితే ఆయన సర్దారో అదే విధంగా ఆ బుట్టలో సర్దేస్తూ ఉండేది. ఈయన ఎల్లప్పుడూ కూడా తీసుకుని వెళ్ళి ఆ స్వామికి కైంకర్యానికి నివేదిస్తూ ఉండేవారు. ఆ స్వామి స్వీకరిస్తూ ఉండేవారు. ఒకానొక సందర్భంలో ఆయన మాలికలు ఇంట్లో ఉంచి అలా బయటికి వెళ్ళి వద్దాం అని బయలుదేరి వెళ్ళారు. ఈమె ఆ మాలికలన్నీ కూడా యథాప్రకారంగా అలంకరించుకొని అనేకమైనటువంటి ఆభరణాలు ధరించి అద్దంలో చూసుకుంటూ ఉంది. అప్పుడు పెరియాళ్వార్లు వచ్చారు ఇంటికి. ఈ సన్నివేశాన్ని చూసి చాలా బాధపడ్డారు ఆయన. అయ్యయ్యో, సాక్షాత్తు పరాత్పరుడైనటువంటి స్వామికి నా కుమార్తె అలంకరించుకొని విడిచినటువంటి ఆ మాలికలు తీసుకుని వెళ్ళి ఇంతకాలం కూడా నేను కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నానా, ఆ మాలికలు సమర్పిస్తూ ఉన్నానా? ఎంత దోషం ఇది, తప్పు కదా. మనం ఏ పదార్థాన్నైనా తీసుకుని స్వామికి నివేదన చేయకూడదు కదా. స్వామికి నివేదించినటువంటి పదార్థాన్ని మనం తీసుకోవాలి, కానీ మనం తీసుకున్నటువంటి పదార్థాన్ని వస్తువుని స్వామికి మనం ఎప్పుడూ కూడా సమర్పించకూడదు. మరి ఈ అపచారం జరిగింది అని బాధతో ఆ రోజు మాలికా కైంకర్యాన్ని ఆయన విరమించుకొని ఆ మాలికలు కూడా ఏవి కూడా తీసుకుని వెళ్లకుండా ఆయన బాధతో పడుకోవడం జరిగింది. కలలో వడపెరుం కోయిలుడయాన్ అంటే వడపత్రశాయి, అక్కడ ఉండేటువంటి ఆ స్వామికి వటపత్రశాయి వడపెరుం కోయిలుడయాన్ అని పేరు. ఆయన గోచరించి, ఏమయ్యా విష్ణుచిత్త, నువ్వు నాకు సమర్పించాల్సినటువంటి కైంకర్యాన్ని ఎందుకు సమర్పించలేదు అని అడిగితే ఈ విషయాన్నంతా కూడా కలలోనే ఆయన చెప్పడం జరిగింది. వెంటనే, ఆహా, మీ కుమార్తె ధరించి నాకు ఇచ్చినటువంటి మాలికలు చాలా సుగంధంగా ఆనందంగా నేను స్వీకరిస్తూ ఉంటే నువ్వు ఆ ఆనందాన్ని నాకు కలగనీయకుండా చేసావా? ఎంత పొరపాటు చేసావయ్యా. ఇంతకాలం నాకు ఎప్పటి నుంచో తెలుసు, నాకు ఆ మాలికలంటే ఇష్టం. నాకు ప్రతిరోజు కూడాను నీ కుమార్తె అలంకరించుకొని ఇచ్చినటువంటి మాలికలే కైంకర్యానికి తీసుకురా అని ఆయన కలలోని ఆజ్ఞాపనం చేశారు. అప్పుడు పెరియాళ్వార్లు మేలుకాంచి ఒక విషయం తెలుసుకున్నారు. ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అంశయే, అంటే లక్ష్మీదేవి భూదేవి యొక్క అంశయే, అంటే భగవంతుని యొక్క భార్యలలో ఒకానొక భార్య అయి ఉంటుంది అని చెప్పి ఆండాళ్ అనేటువంటి పేరు. ఆండాళ్ అంటే ఈ లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఆమె అని ఒక పేరు అన్నమాట. ఆండాళ్ అని పిలవడం జరిగింది. తరువాత ఎప్పుడైతే ఈ మాలికలు ఆమె ధరించి పరాత్పరుడికి ఇస్తుందో దానికి షూడి కొడుత్త నాచియార్, షూడి కొడుత్త, షూడి అంటే తాను ధరించి, కొడుత్త పరాత్పరుడికి ఇచ్చినటువంటి నాచియార్ కన్య కాబట్టి షూడి కొడుత్త నాచియార్ అనేటువంటి పేరు ఆమెకి రావడం జరిగింది. దీనినే సంస్కృతంలో ఆముక్త మాల్యద, ఆముక్త అంటే ధరించినటువంటి, మాల్య మాలికలను దా ఇచ్చినటువంటిది అని పేరు అన్నమాట. కాబట్టి ఇలాంటి పేర్లు కలిగినటువంటి ఈ గోదాదేవికి మరి వివాహం చేయాల్సినటువంటి వయస్సు వచ్చింది. ఆమె లక్ష్మీదేవి యొక్క అంశ, భూదేవి యొక్క అంశ అని తెలుసుకున్నా ఎలా వివాహం చేయగలడు ఆయన? విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ స్వామికి వివాహం చేయాలి అంటే అవుతుందా? కానీ ప్రయత్నం చేయాలి. ఆమె భక్తి చూస్తే చాలా తారస్థాయికి ఉన్నది కాబట్టి ఏ విధంగా అయినా సరే ఆమెకు వివాహం చేయాలి అని చెప్పి తాను సంకల్పించారు. కొంతకాలం అయిన తర్వాత ఈ గోదాదేవి కూడా స్వామిని పొందాలి అంటే ఏమి చెయ్యాలి అనేటువంటి అనేకమైనటువంటి శాస్త్రాలు తెలిసినటువంటి పండితుల్ని ఆమె సంప్రదించి ఒకానొక వ్రతాన్ని ఆమెకు అనుకుంది. ఏమిటి అంటే భాగవతంలో కూడాను గోపికలంతా కూడా కృష్ణుణ్ణి పొందాలి అని చెప్పి ఒక కాత్యాయని వ్రతం అనేటువంటి ఒక వ్రతాన్ని వాళ్ళు ఆచరించారు. ఈ కాత్యాయని వ్రతాన్ని వాళ్ళు ఆచరించి కృష్ణుణ్ణి పొందారు అని చెప్పి భాగవతం ద్వారా తెలుస్తోంది. మరి మనం కూడా ఇలాంటి వ్రతాన్ని ఆచరిస్తే సరిపోతుంది కదా అని చెప్పి గోదాదేవి తిరుప్పావై వ్రతం అని చెప్పి రోజుకు ఒక పాశురాన్ని స్వామికి సమర్పించి తాను కూడా మార్గశీర్ష వ్రతాన్ని, మార్గశీర్ష వ్రతం అని కూడా అంటారు ఆ కాత్యాయని వ్రతాన్ని. మార్గశీర్ష మాసంలోనే ఆ గోపికలు కూడా ఆ వ్రతాన్ని అవలంబించారు అని చెప్పి భాగవతం ద్వారా తెలుస్తుంది. మరి అలాంటి ఆ వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం అని చెప్పి గోదాదేవి భక్తి శ్రద్ధలతో తదేకనిష్టంగా ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరించడం జరిగింది. తిరు అంటే శ్రీ అని అర్థం, పావై అంటే వ్రతం
కాబట్టి శ్రీవ్రతాన్ని ఆమె ఆచరించింది, మనకు అందించింది. శ్రీవ్రతము అంటే శ్రీని ఇచ్చేటువంటి వ్రతం, అంటే అనేకమైనటువంటి సౌభాగ్యాలు ఇచ్చేటువంటి వ్రతం అని ఒక అర్థం. లక్ష్మీదేవి తానే వచ్చి ఆచరించి చూపించినటువంటి వ్రతం అని ఒక అర్థం. కాబట్టి ఈ తిరుప్పావై వ్రతానికి అంత వైశిష్ట్యం ఉంది. మరి ఈ వ్రతాన్ని అంతా కూడా ఆచరించిన తరువాత ఈమెకి ఒక స్వప్నం వచ్చింది. ఏమిటి? సాక్షాత్తు ఆ స్వామిని వివాహం చేసుకున్నట్లుగా. వారణమాయిరం అనేటువంటి ఒక ప్రబంధంలో ఏ విధంగా ఆ స్వామి తనను వివాహం చేసుకున్నాడో ఆ విషయాన్నంతా కూడాను చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది ఆ వారణమాయిరం అనేటువంటి ఆ ప్రబంధంలో. మరి ఈ విధంగా కేవలం కలలోనే జరుగుతోంది, కానీ సాక్షాత్తు ఆ స్వామిని వివాహం చేసుకోవడం మాత్రం కుదరడల్లా. ఈ బాధను చింతిస్తూ పెరియాళ్వార్లు నిద్రపోతే కలలో శ్రీరంగనాథస్వామి ప్రత్యక్షమై నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అని అన్నారు. దానికి పూర్వం పెరియాళ్వార్లు ఏం చేశారయ్యా అంటే 108 దివ్య దేశాలు, వైష్ణవ 108 దివ్య దేశాలు అని వింటూ ఉంటాం కదా. ఈ 108 దివ్య దేశాల్లో ఉండేటువంటి ఒక్కొక్క స్వామి యొక్క వైభవాన్ని గోదాదేవికి వినిపించడం జరిగింది. దాంట్లో ఎవరు నీకు ఇష్టం అంటే నాకు రంగనాథుడు అంటే ఇష్టం అని చెప్పి గోదాదేవి కూడా చెప్పింది. ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఆయన శయనించినప్పుడు స్వప్నంలో శ్రీరంగనాథుడు ప్రత్యక్షమై నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను, నీవు దిగులు పడకు, నేను చెప్పినప్పుడు నేను కొంతమందిని పంపిస్తాను, అప్పుడు నీవు మారు మాట్లాడకుండా గోదాదేవిని శ్రీరంగానికి తీసుకునిరా అని చెప్పారు శ్రీరంగనాథస్వామి. వెంటనే అక్కడ శ్రీరంగంలో అర్చక ముఖంగా ఛత్రచామరాదులు, పల్లకి మొదలైనటువంటి వైభవాన్నంతా, వైభవ పరివారాన్నంతా రంగనాథస్వామి అర్చక ముఖంగా ఆదేశించి మీరంతా కూడా శ్రీవిల్లిపుత్తూరుకు వెళ్ళి అక్కడ పెరియాళ్వార్ అనేటువంటి వారు ఉంటారు, వారి దగ్గర ఒక కుమార్తె ఉంటుంది, ఆమెను రాజలాంఛనాలతో శ్రీరంగానికి తీసుకుని రండి అని చెప్పడం జరిగింది. వెంటనే వారంతా కూడా శ్రీరంగం నుంచి పయనమై శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి ఆ క్షేత్రానికి వెళ్ళారు. ఆ క్షేత్రంలో ఉండేటువంటి ఆ పెరియాళ్వార్ను సంప్రదించి జరిగినటువంటి వృత్తాంతాన్నంతా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే ఈ పెరియాళ్వారు కూడాను తన శిష్యుడైనటువంటి పాండ్యరాజుని వెంటబెట్టుకొని ఈ గోదాదేవిని ఆ పల్లకిలో, నవరత్న ఖచ్చితమైనటువంటి ఆ పల్లకిలో వేంచేపు చేసుకొని అక్కడి నుంచి బయలుదేరారు శ్రీవిల్లిపుత్తూరు నుంచి శ్రీరంగానికి. అందరూ కూడా ముందు ఉండేటువంటి వారంతా, పరివార జనమంతా ఏం జరగబోతోంది, ఆయన చూస్తేనేమో విగ్రహ రూపంలో ఉన్నాడు, ఈమె మానుష రూపంలో ఉంది, ఈ వివాహం ఎంత వైభవంగా ఉంటుందో చూద్దాం అని చెప్పి ఆండాళ్ వందాళ్, షూడి కొడుతాళ్ వందాళ్ అని చెప్పి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఉద్ధరింప చేసేటువంటి ఒకానొక కన్య వచ్చినది, తను ధరించినటువంటి ఆ మాలికలన్నీ కూడాను స్వామికి సమర్పించినటువంటి ఒకానొక మహానుభావురాలు వచ్చింది అని చెప్పి పెద్ద పెద్ద ఆర్తధ్వనులు చేసుకుంటూ శ్రీరంగానికి పయనమయ్యారు. వెళ్ళారు, శ్రీరంగంలో బస చేశారు. నెమ్మదిగా ఆ శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి ఆ మూలవర మూర్తి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ నాగపర్యంకం మీద అడుగుపెట్టింది గోదాదేవి. వెంటనే కనిపించకుండా సాక్షాత్తు ఆ స్వామిలో ఐక్యం అవడం జరిగింది. కానీ ప్రత్యక్షంగా వివాహం జరిగిందా అంటే జరగలేదు, సాక్షాత్తు ఆ స్వామిలో ఐక్యం అవడం జరిగింది. ఆయన శరీరంతో కూడా పరిగ్రహించారు. ఇది కలియుగంలో జరిగినటువంటి ఒకానొక గొప్ప అద్భుతం. అర్చామూర్తి యొక్క వైభవాన్ని తెలియజేయడానికి, ఆ వైశిష్ట్యాన్ని తెలియజేయడానికి గోదాదేవి ఇక్కడికి వచ్చింది. అంటే అర్చారూపంలో ఉన్నటువంటి స్వామి మాట్లాడతాడా, ఆయన ఏదైనా చేస్తాడా, ఏదైనా పనులు చేస్తాడా అనే విషయం అందరికీ సంశయం ఉంటుంది. కానీ కాదు, అర్చారూపంలో ఉన్నటువంటి స్వామి కూడా అనేకమైనటువంటి వైభవాలని ప్రకటిస్తాడు కొన్ని సందర్భాలలో. కానీ అంత వైభవమైనటువంటి వాళ్ళు ఈ లోకంలో పుట్టాలి, పుట్టినప్పుడు ఆయన కూడా అంత గొప్ప వైశిష్ట్యాన్ని, ఆ ప్రభావాన్ని తాను చూపిస్తూ ఉంటాడు అనే విషయాన్ని గోదాదేవి చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. మరి ఈ తిరుప్పావై అనేటువంటి వ్రతం యొక్క వైభవం ఏమిటి? తిరుప్పావై వ్రతంలో ఉన్న, ఈ శ్రీవ్రతంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, సహజంగా లోకంలో ఎన్నో వ్రతాలు ఉన్నాయి. ప్రతి వ్రతానికి ఒక కామ్యం. పుత్రులు కావాలంటే ఒక వ్రతం, ఐశ్వర్యం కావాలి అంటే ఒక వ్రతం, లేకపోతే ఇంకోటి కావాలంటే ఇంకో వ్రతం. ప్రతిదానికి ఒక్కొక్క వ్రతం. 360 రోజులు 365 వ్రతాలు ఉన్నాయి చేసుకోవాలి అంటే. కానీ ఇవన్నీ కూడా కామ్య వ్రతాలు అని అంటారు. నా కోరికను బట్టి నేను ఆ వ్రతాన్ని ఆచరిస్తాను. కానీ తిరుప్పావైలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, కేవలం నా కోరిక కాదు, ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలి. లోకమంతా ఆ విషయాన్ని ఆండాళదేవి 3వ పాశురంలో ఓంగి ఉలహనంద ఉత్తమన్ పేర్బాడి అనేటువంటి ఆ పాశురంలో పాడి పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆ పాశురంలో ఆమె పుక్కిరింది శీర్తముల పత్తివాంక కుడన్నిరైక్కుం వళ్ళల్ పెరుంబ శుక్కల్
నీంగాద శల్వన్ నిరైంది, 3 వానలు కురవాలి, పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండాలి అనేటువంటి కోరిక గోదాదేవి తన పాశురాల ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని చేసేటువంటి ఒక గొప్ప వ్రతం ఈ తిరుప్పావై వ్రతం. ఇంకా ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఏమొస్తుంది అనేటువంటి విషయాన్ని 30 పాశురంలో గోదాదేవి చెబుతుంది కదా. ఈ 2 మాల్వరి తోడ్, స్వామికి చతుర్భుజాలు ఉంటాయి, 4 భుజాలు ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ధర్మ అర్థ కామ మోక్షాలు అని చెప్పి 4 పురుషార్థాలు ఉంటాయి. ఆయన సిద్ధంగా ఉంటాడట. 4 భుజాలు ఎందుకు ధరించాడు అంటే ఎవరికి ఏది కావాలో అది ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉంటాడు. కాబట్టి అలాంటి ఆ స్వామి శంగణ్ తిరుమహత్ చెల్వ తిరుమాలాల్ ఇంగుం తిరువరుల్ బెత్, ఆ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రులై ఇన్పురువం అంటే పాత్రులై ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆనందాన్ని ఎప్పుడు అనుభవిస్తాడు ఒక మనిషి అంటే తన కోరికలు నెరవేరినప్పుడే కదా ఆనందాన్ని అనుభవించేది. కాబట్టి తనకు కావలసినటువంటి కోరికలు తనకు ఎప్పుడూ నెరవేరుతాయి. ఎందువల్ల నెరవేరుతాయి అంటే ఆ స్వామి యొక్క కృపకు తాను పాత్రుడవుతాడు కాబట్టి. అంత విశిష్టమైనటువంటి నిష్కామ్యమైనటువంటి ఒక గొప్ప వ్రతాన్ని ఈ మానవాళికి అందించడం కోసమే సాక్షాత్తు భూదేవి యొక్క అంశతో ఈ లోకంలో అవతరించినటువంటి గోదాదేవి అనుష్ఠించి ఆచరించి తాను చూపించినటువంటి ఈ వ్రతాన్ని మనం ఈ 4 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవడం జరిగింది. మరి ఇవాల్టి రోజున కృతజ్ఞతాపూర్వకంగా చిన్న సంక్షిప్తంగా ఒక పూజా విధానాన్ని మనం నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఒక్కసారి నమస్కారం చేసుకొని నేను చెప్పేటువంటి ప్రార్థనా శ్లోకాన్ని చెప్పండి నాతో పాటు. నీలా తుంగస్తన గిరితటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్ధ్య స్వం శ్రుతిశత శిరసిద్ధం అధ్యాపయంతే స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యాబలాత్ కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఓం గోదాదేవ్యై నమః. గోదాదేవ్యై నమః. అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఔపచారిక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, దివ్యశ్రీచందనం సమర్పయామి, అథ పుష్పైః పూజయామి. పుష్పాలతో నేను గోదా స్తోత్రం చేస్తూ ఉంటాను. ముందు కేశవాది 12 నామాలు చెప్పి తర్వాత గోదా స్తోత్రం చెబుతూ ఉంటాను. మీరు గోదా స్తోత్రం వచ్చినప్పుడు మాత్రం నేను చెప్పేటువంటి నామాలు కాకుండా ఓం గోదాదేవ్యై నమః, ఓం గోదాదేవ్యై నమః అంటూ మీరు పుష్పాలు అమ్మ దగ్గర ఉంచుతూ ఉండండి. ఓం శ్రీరంగనాయక్యై నమః, ఓం గోదాయై నమః, ఓం విష్ణు చిత్తాత్మజాయై నమః, ఓం సత్యై నమః, ఓం గోపీవేషధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం భూసుతాయై నమః, ఓం భోగశాలిన్యై నమః, ఓం తులసీకాననోద్భూతాయై నమః, ఓం శ్రియై నమః, ఓం ధన్విపురవాసిన్యై నమః, ఓం భట్టనాథ ప్రియకర్యై నమః, ఓం శ్రీకృష్ణహితభోగిన్యై నమః, ఓం ఆముక్తమాల్యదాయై నమః, ఓం బాలాయై నమః, ఓం రంగనాథ ప్రియాయై నమః, ఓం పరాయై నమః, ఓం విశ్వంభరాయై నమః, ఓం కలాలాపాయై నమః, ఓం యతిరాజ సహోదర్యై నమః, ఓం కృష్ణానురక్తాయై నమః, ఓం సుభగాయై నమః, ఓం సులభశ్రియై నమః, ఓం సలక్షణాయై నమః, ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః, ఓం శ్యామాయై నమః, ఓం దయాంచితదృగంచలాయై నమః,
ఓం ఫల్గుణ్యావిర్భవాయై నమః. ఓం రమ్యాయై నమః. ఓం ధనుర్మాసకృతవ్రతాయై నమః. ఓం చంపకాశోకపున్నాగ మాలతీ విలసత్కచాయై నమః. ఓం ఆకారత్రయ సంపన్నాయై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం శ్రీమదష్టాక్షరీ మంత్రరాజస్థిత మనోరథాయై నమః. ఓం మోక్షప్రదాన నిపుణాయై నమః. ఓం మంత్రరత్నాధిదేవతాయై నమః. ఓం బ్రహ్మణ్యాయై నమః. ఓం లోకజనన్యై నమః. ఓం లీలామానుషరూపిణ్యై నమః. ఓం బ్రహ్మజ్ఞాయై నమః. ఓం అనుగ్రహాయై నమః. ఓం మాయాయై నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయై నమః. ఓం మహాపతివ్రతాయై నమః. ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః. ఓం ప్రపన్నార్తిహరాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం వేదసౌధవిహారిణ్యై నమః. ఓం శ్రీరంగనాథ మాణిక్యమంజర్యై నమః. ఓం మంజుభాషిణ్యై నమః. ఓం సుగంధార్థ గ్రంథకర్యై నమః. ఓం రంగమంగళదీపికాయై నమః. ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంక మృదుపాదతలాంచితాయై నమః. ఓం తారకాకార నఖరాయై నమః. ఓం ప్రవాళ మృదులాంగుళ్యై నమః. ఓం కూర్మోపమేయ పాదోర్ధ్వభాగాయై నమః. ఓం శోభనపార్షికాయై నమః. ఓం వేదార్థభావవిదిత తత్వబోధాంఘ్రి పంకజాయై నమః. ఓం ఆనందబుద్బుదాకార సుగుల్ఫాయై నమః. ఓం పరమాయై నమః. ఓం అణుకాయై నమః. ఓం తేజశ్రియోజ్వలధృత పాదాంగుళి సుభూషితాయై నమః. ఓం మీనకేతన తూణీర చారుజంఘా విరాజితాయై నమః. ఓం కకుదజ్జానుయుగ్మాఢ్యాయై నమః. ఓం స్వర్ణరంభాభసక్తికాయై నమః. ఓం విశాలజఘనాయై నమః. ఓం పీనశుశ్రోణ్యై నమః. ఓం మణిమేఖలాయై నమః. ఓం ఆనందసాగరావర్త గంభీరాంభోజనాభికాయై నమః. ఓం భాస్వద్వళిత్రికాయై నమః. ఓం చారుజగత్పూర్ణ మహోదర్యై నమః. ఓం నవమల్లీ రోమరాజ్యై నమః. ఓం సుధాకుంభాయితస్తన్యై నమః. ఓం కల్పమాలా నిభభుజాయై నమః. ఓం చంద్రఖండనఖాంచితాయై నమః. ఓం సుప్రవాళాంగుళీన్యస్త మహారత్నాంగుళీయకాయై నమః. ఓం నవారుణ ప్రవాళాభ పాణిదేశ సమంచితాయై నమః. ఓం కంబుకంఠ్యై నమః. ఓం శుచుబుకాయై నమః. ఓం బింబోష్ఠ్యై నమః. ఓం కుందదంతయుజే నమః. ఓం కారుణ్యరస నిష్యంది నేత్రద్వయ సుశోభితాయై నమః. ఓం ముక్తాశుచిస్మితాయై నమః. ఓం చారుచాంపేయ నిభనాసికాయై నమః. ఓం దర్పణాకార విపులకపోల ద్వితయాంచితాయై నమః. ఓం అనంతార్క ప్రకాశోద్యన్మణి తాటంకశోభితాయై నమః. ఓం కోటి సూర్యాగ్ని సంకాశ నానాభూషణభూషితాయై నమః. ఓం సుగంధవదనాయై నమః. ఓం సుభ్రువే నమః. ఓం అర్ధచంద్రలలాటికాయై నమః. ఓం పూర్ణచంద్రాననాయై నమః. ఓం నీలకుటిలాలకశోభితాయై నమః. ఓం సౌందర్యసీమాయై నమః.
ఓం విలసత్కస్తూరీ తిలకోజ్వలాయై నమః. ఓం ధగద్ధగాయమానోద్యన్మణి సీమంతభూషణాయై నమః. ఓం జాజ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః. ఓం సూర్యార్ధచంద్రవిలసద్భూషణాంచిత వేణికాయై నమః. ఓం నిగన్నిగద్రత్నపుంజ ప్రాంతస్వర్ణ నిచోళికాయై నమః. ఓం సద్రత్నాంచిత విద్యోత విద్యుత్కుంజాభశాటికాయై నమః. ఓం అత్యర్కానలతేజోధిమణికంచుకధారిణ్యై నమః. ఓం నానామణిగణాకీర్ణ హేమాంగద సుభూషితాయై నమః. ఓం కుంకుమాగరు కస్తూరి దివ్యచందన చర్చితాయై నమః. ఓం స్వోచితౌజ్వల్య వివిధ విచిత్రమణిహారిణ్యై నమః. ఓం అసంఖ్యేయ సుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః. ఓం మల్లికా పారిజాతాది దివ్యపుష్పస్రగంచితాయై నమః. ఓం శ్రీరంగనిలయాయై నమః. ఓం పూజ్యాయై నమః. ఓం దివ్యదేశ సుశోభితాయై నమః. ఓం శ్రీరంగనాయక్యై నమః. ఓం గోదాయై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. స్వోచ్ఛిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే. స్వోచ్ఛిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే. విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించన త్రాణ బద్ధకంకణపానయే. విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమద్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే. నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. గోదాయై నిత్యమంగళం. లోకమంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మ గోదాదేవి మనకిచ్చిన అద్భుతమైన వ్రతాన్ని మనం ఆచరించి ధన్యులమయ్యాం. స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షాలు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.